నమస్తే అండి. ఇది మా ఊరి పోచమ్మ గుడి. ఇవి చెట్లున్నాయి చూడండి. నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నా. అబ్బా! ఇవి అసలు కనీసం ఈ చెట్ల వయసు 40, 50 ఏండ్లు ఉంటాయి అనుకుంటా. ఈ చెట్లకు మామిడికాయలైతే బాగా వచ్చేటియి. చాలా పెద్దగా వచ్చేటియి. 3 చెట్లుండే. ఈసారి 2 కనబడుతున్నాయి. ఇక్కడొక చెట్టు, ఇక్కడొక చెట్టు ఉంది. కానీ గిక్కడొక చెట్టు ఉండే. ఈ భాగంలో ఒక చెట్టు ఉంటుండే. ఏంటో తెలియదు, ఆ చెట్టు కొట్టేసినట్టున్నారు. ఎందుకంటే చెట్లు కొట్టేసినట్లు ఇగో ఈ చెట్టు తాలూకు అన్నీ కొమ్మలన్నీ కింద పడిపోయినాయి. కానీ ఈ చెట్టు కాయలు, ఇప్పుడు కొట్టేసిన చెట్టు కాయలు మలగుబ్బలండి. చెట్టు కాయల పేరు అట్లా అనేవాళ్ళు. చాలా పెద్దగా ఉంటుండే కాయలు. ఈ చెట్టు కాయలేమో తొక్కుకు మంచిగా పనిచేస్తాయి. ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి కాయలు, ఏర్పడుతున్నాయో లేవో. ఇదేమో పోషమ్మ గుడి. ఇప్పుడు ఇది ఇట్లా గుడి కట్టించి ఒక 5 ఏళ్ళు అవుతుందంట. అంతకుముందు పొదలాగా ఉండి ఆ పొదల కింద పోషమ్మ గుడి అని ఉంటుండే. ఇక్కడికి ప్రతి ఆదివారం వంటలు చేసుకోవడానికి వస్తారు. ఇదంతా మధ్యపడే గ్రామంలో ఊరి పొలిమేర దగ్గర పోషమ్మ గుడి. ఇది చూద్దామండి. నేను చాలా రోజులైంది అసలు ఇటు రాక. కానీ ఏందో తెలియదు, ఈ చెట్టు కాయలు ఎవ్వరు కోసుకోరు, ఎవరు తినరు కూడా. ఎవరైనా తెంపకపోతారేమో అని ఎవరికైనా ఇచ్చినా కూడా ఎవరు పట్టట్లేదు. పోయిన సంవత్సరం కూడా ఈ చెట్టు కాయలను చాలా మందికి ఇద్దామని చూసిండ్రు కానీ ఎవరు తీసుకోలేదు. కోతులే బాగా తిన్నాయి. కోతులు విపరీతంగా తిన్నాయి. ఎంత తినాలో అంత తిన్నాయి. ఎన్ని వాడేయాల్సిన అని వాడేసింది. గాలి దుమారం కూడా ఈ కాయలు బాగా కింద పడతాయి. ఏందో మరి ఈ చెట్టు బాగా హైట్ ఉండుకోయేమో కానీ ఎవరు ఈ చెట్టు కాయలు పోయారు, బాగా పెద్దగా మీరుకుంది అని. ఇది గుడి అండి, పోషమ్మ గుడి. పోతరాజు గుడికి తాళం వేసి ఉన్నది. చూపిస్తాను, నేను చెప్పులు ఇస్తాను. ఇదేమో పోతరాజు అంటారు గుడి అండి. ఇది లోపల ఇంకా తాళం వేసి ఉన్నది. పోషమ్మ గుడి, లోకమాత పోచమ్మ గుడి అని రాశారు. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే అండి మా ఊరిది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.